ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. సాధారణ వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందేలా చూడాలన్నారు. పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలంటూ ఆదేశించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇసుక అక్రమ రవాణాని సహించబోమని తేల్చి చెప్పారు. కొద్ది రోజులుగా తెలంగాణలో బేర్ల ధరలు పెంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. బేర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ధరలపై 15% ధరలు పెంచింది. బేర్ల ధరల పెంపుపై జేస్పాల్ కమిటీ సిఫార్సుతో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పెరిగిన బేర్ల ధరలు ఇవాల్టి నుండి అమల్లోకి వస్తున్నాయి. తెలంగాణలో బీర్ల ధరలు పెరిగితే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరల్ని పెంచింది ప్రభుత్వం. ఏపీలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల మార్జిన్ని 14% పెంచాలన్న కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 99 రూపాయల క్వార్టర్ బీర్లు మినహా మిగతా మద్యంపై ధరలు పెరుగుతాయి. ఒక్కో బాటిల్పై కనీసం 10 రూపాయల పెంపుంటుందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మహాకుంభమేళ కోసం రైల్వే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. మాఘ పౌర్ణమి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రెడీ అయింది. ఈ నెల 27 వరకు ఉత్తరాంధ్ర నుండి ప్రయాగ్రాజ్ కు ప్రత్యేక రైళ్లు ఉంటాయని చెప్పారు వాల్తేరు రైల్వే డివిజన్ డిఆర్ఎం మనోజ్ కుమార్. ఈ నెల 16, 22, 20, 27 తేదీల్లో విశాఖ నుండి, 15, 22 తేదీల్లో దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన శిష్టకరణం, కళింగ వైశ్య, సొండి, తూర్పు కాపు కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. దీనిపై ఓబీసీ కమిషన్ చైర్పర్సన్ హన్స్రాజ్ సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తే 12 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని మంత్రికి వివరించారు. హైదరాబాద్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీగా ఆయన అనుచరుడు యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ గా యాదగిరి నామినేషన్ వేగా ఎమ్మెల్యే సోదరుడు కాంగ్రెస్ నేత మధుసూదన్ రెడ్డి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ని పరామర్శించారు మంత్రి కొండా సురేఖ. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి. నిందితుల వెనక ఎవరున్నారో విచారణ చేయిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని తేల్చి చెప్పారు. దాడిపై లోతుగా విచారణ జరిపిస్తామని చెప్పారు. అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఖండించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్లో ఆయన పరామర్శించారు. రంగరాజన్ పై దాడి క్షమించరానిదన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అర్చకుడు రంగరాజన్ కు తాము అండగా ఉన్నామని భరోసానిచ్చారు ఈటెల. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో 6గురిని అరెస్ట్ చేశామన్నారు డీసీపీ శ్రీనివాస్. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో సహా 5గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. నిందితుల్లో 2 మహిళలు కూడా ఉన్నట్టు చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి ఆనం. ఈ నెల 19 నుండి మార్చి 1 వరకు వేడుకలుంటాయన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు అనిత, జనార్దన్ రావుతో కలిసి సమీక్షించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న స్వామివారికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ నెల 24 నుండి 27 వరకు భక్తులకు లడ్డు ప్రసాదం ఉచితంగా అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశాల తొలి రోజున ఉదయం 10 గంటలకు శాసనసభ 3వ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఏపీ కుల ధృవీకరణ పత్రాలతో తెలంగాణలో లబ్ధి పొందడం కుదరదని స్పష్టం చేసింది హైకోర్టు. కాళోజీ హెల్త్ వర్సిటీ పీజీ ప్రవేశాల్లో ఏపీకి చెందిన కుల ధృవీకరణ పత్రాలు చెల్లవని తేల్చింది. నిబంధనల ప్రకారం తెలంగాణ అధికారులు ఇచ్చిన ధృవపత్రాలే చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఏపీ కుల ధృవీకరణ పత్రాలతో ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. షూటింగ్ కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సిఐడి పోలీసులకు తన న్యాయవాది ద్వారా సమాచారం ఇచ్చారు. విచారణకి 8 వారాల సమయం ఇవ్వాలని కోరారు. అమ్మ రాజ్యంలో కడపరెడ్లు పేరుతో వర్మ తీసిన సినిమాలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సిఐడి పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే ఎకరం వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేసిన ప్రభుత్వం తాజాగా 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. మొత్తం 8,65,000 మంది లబ్ధిదారులకు 707 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో వేసింది.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీక్ష చేసిన స్వాముల ఇరుముడి సమర్పణతో ఉత్సవాలు మొదలయ్యాయి. 5 రోజుల పాటు సాగే వేడుకల్లో ఇవాళ తిరుపతమ్మ తల్లి కళ్యాణం నిర్వహిస్తారు. అమ్మవారి కళ్యాణం చూసేందుకు భక్తులు ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్నారు. నాణ్యత పాటించని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆదిలాబాద్లో దేవి రెస్టారెంట్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వెజ్ బిర్యానీ, వెజ్ మంచూరియాలో నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ శాంపిళ్లను సేకరించి ల్యాబ్కి తరలించారు. ల్యాబ్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కారణంగానే అసలు ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు దక్కలేదని ఆరోపించారు ఆర్ఎంపీ వైద్యులు. బీఆర్ఎస్ హయాంలో తమ సమస్యల్ని గాలి కొదిలేశారని ఆరోపించారు. నాడు తమను పట్టించుకొని హరీష్ రావు ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపేందుకు రెడీ అయ్యారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టడంపై హర్షం ప్రకటించారు. హైకోర్టు అడ్వకేట్ల జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనకు దిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు రావాల్సిన నిధులపై పోరాడాలని కోరారు. లేదంటే వారిని రాష్ట్రంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో సమతాకం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి చిన్నజయ స్వామి సారథ్యంలో తృతీయ వార్షికోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. సమతాకం బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభం దగ్గర గరుడ పటాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దాడిపై లోక్సభలో మాట్లాడారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. వైసీపీ ఎమ్మెల్సీతో పాటు తాను ఓటేసే టైంలో దాడి చేశారన్నారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని, పోలీసులు అధికారులు చూస్తూ ఉండిపోయారన్నారు. విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలని కోరారు. హోటల్ పరిశ్రమ వారు నేరుగా వ్యవసాయదారుల ద్వారా కూరగాయలు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కల్తీ లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీ 6వ ఫేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లెమన్ రిచ్ హోటల్ రెస్టారెంట్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎవరూ ఇంట్లో వంట చేసే పరిస్థితి లేదని, అందరూ హోటల్స్ పైన ఆధారపడే పరిస్థితి నెలకొందని చెప్పారు. వినియోగదారుల మనసు చూరగొన్నప్పుడే ఏ వ్యాపారమైనా విజయవంతం అవుతుందని బండి రమేష్ అన్నారు. సీఎంకి ఇచ్చినంత సమయం జగన్కి ఇవ్వాలడం సరికాదన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్ష హోదా అయినా మరేదైనా నిబంధనల ప్రకారమే దక్కుతాయన్నారు. సభలో కనీసం 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. ఇది చట్టపరంగా ఉన్న నిబంధన అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడమే కాదు, పార్టీలోని మిగతా సభ్యుల్ని కూడా రానివ్వకపోవడం సరికాదన్నారు స్పీకర్. స్పీకర్లకు కోర్టులో సమన్లు ఇవ్వవని అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ విషయంలో మాజీ సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినా ఎమ్మెల్యేల అవగాహన సదస్సుకు రావాలన్నారు. ఏ సభ్యుడైనా అనుమతి తీసుకోకుండా 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే వారి సభ్యత్వం రద్దవుతుందన్నారు. బెంగళూరులో ఏరో ఇండియా ఎక్స్పో 2వ రోజుకు చేరింది. 5 రోజుల పాటు జరగనున్న ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. సుఖాయ్తో పాటు F-35 యుద్ధ విమానాలు, రాఫెల్, తేజస్ కూడా ఈ ఎక్స్పోలో పాల్గొన్నాయి. యుద్ధ విమానాల విన్యాసాలను రాజ్నాథ్ వీక్షించారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్ కసరత్తుని ముమ్మరం చేసింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎంపిక చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. బీజేపీ నుంచి 4 మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు. ముఖ్యమంత్రి పదవి మహిళకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. కేరళలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పర్యటన కొనసాగుతోంది. వయనాడులో 2 రోజుల పాటు పర్యటించిన ప్రియాంక తాజాగా మల్లపురంలో పర్యటించారు. ఏనుగులు, ఎలుగుబంటి దాడులు చనిపోయిన వాళ్ల కుటుంబాలను ఆమె పరామర్శించారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై సలహాలు స్వీకరించారు. ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకే అనర్హులని, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలంటూ సూచించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలతో 4వ రోజు దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రభావం మార్కెట్పై పడింది. దీంతో 6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ కు చేరుకున్నారు. అక్కడ కృత్రిమ మేధస్సుపై జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఏఐ యాక్షన్ సమిట్ లో ఇండియా కోచ్ పాత్ర పోషించనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో ఆయన చర్చలు జరుపునున్నారు. ఫ్రాన్స్ తర్వాత అమెరికాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఎవరి మీదో ఉన్న కోపాన్ని లైలా మీద చూపించొద్దన్నారు హీరో విశ్వక్సేన్. ఆయన సినిమాలో లేడీ గెటప్ వేశారు. ఫిబ్రవరి 14న వస్తోంది లైలా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వాటి గురించి తమకు తెలియదని, తమ ఈవెంట్లో జరిగింది కాబట్టి సారీ చెబుతున్నానని అన్నారు విశ్వక్.